S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖాలను ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఈ ప్రైవేట్ ఏదైతే ఉందో జెనిటల్ ఏరియా, అక్కడ హెయిర్ దగ్గర చిన్నగా స్మాల్గా ర్యాషెస్లా వస్తుంది సార్. సో ఇది ఎందుకు వస్తుంది నాకేం అర్థం కావడం లేదు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అని కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఇదేమన్నా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షనా? సో చెప్పండి. కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఈ వీడియోలో ఏంటి, ఎలా, సో ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తుంది, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో జెనిటల్ ఏరియా ఎస్పెషల్గా చాలామందికి ఒక్కోసారి ఎక్కువగా దురదగా ఉండడం, సో చిన్న పింపుల్స్ టైప్లో రావడము, సో చిన్న ర్యాషెస్లా రావడము, ఎక్కువగా ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము. సో రీసెంట్గా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది ఏంటంటే ప్యూబిక్ లైస్ అండి, దీన్ని క్రాప్స్ కూడా అంటారు. సో లైస్ అనే బ్యాక్టీరియా ఇదేమవుతుందంటే అక్కడుండే ఆ జెనిటల్ హెయిర్ దగ్గర, సో ఇది సెక్సువల్గాను ఒకరికుంటే ఏదైతే ఉందో, ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళతో సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే మీకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ టైప్లో అనమాట. సో ఇది ప్యూబిక్ లైస్ అంటారు, క్రాప్స్ కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది ఎస్పెషల్గా ఈ జెనిటల్ ఏరియాలో హెయిర్ ఎక్కడైతే ఉంటుందో, ఆ ప్రైవేట్ పార్ట్లో హెయిర్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్లో ఏదైతే ఉందో, సో ఇది ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అయ్యి, సో అక్కడ ఏదైతే ఉందో ర్యాషెస్లా అవుతుందండి. సో స్లైడ్ షోలో పిక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ హెయిర్లో చిన్న స్మాల్గా పింపుల్స్ టైప్లో వస్తుంది అనమాట. ఇది ఎక్కువగా దురద ఎక్కువగా ఉంటుంది. సో సెక్సువల్ ఇంటర్కోర్స్ ద్వారా రావచ్చు. ఇది ఒక ఇన్ఫెక్షన్ టైప్లో చెప్పుకోవచ్చు అండి. సో ఎక్కువగా ర్యాషెస్ ఎక్కువగా రావడము, ఎక్కువగా దానిపైన ఎక్కువ ఇది చేయడం, మీరు ఎక్కువ గీరేయడము. సో దీనివల్ల కొంచెం ఇచ్చింగ్ ఎక్కువగా అయ్యి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది అనమాట, ఎక్కువ రెడ్డిష్గా అయిపోతుంది. సో మోస్ట్లీ ఇలా వచ్చినాక మీరు ఏం చేయకండి. సో నియర్లో డాక్టర్ దగ్గర విజిట్ చేసి ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చండి. ఇది మేజర్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు చాలామంది. సో ఈ మధ్యలో కొంతమంది అడిగారు, సో మన క్లినిక్ ఒక పేషెంట్ విజిట్ చేశారు. సో ఆ ప్రాబ్లం చూసి, సో ఇదేదో వేరే ప్రాబ్లంగా ఉంది, ఇది చాలా వరకు తగ్గడం లేదనే కొద్దికి ఏంటని చూస్తే సిమ్టమ్స్ అయితే, సో మీకు స్లైడ్ షోలో పిక్ ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇలా అయితే ఉండిందండి. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదమ్మా, సో ట్రీట్ అయితే చేశాను, సో ప్రాబ్లం అయితే తగ్గింది. సో దీని మీద ఒక వీడియో చేయాలి, ఎందుకంటే కొంతమందికి అవేర్నెస్ రావాలి కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. సో దీనికి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈ ప్రాబ్లం వచ్చినాక మీ పర్సనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ షేర్ చేసుకోకండి, లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లు తెలిస్తే వాళ్ళ పర్సనల్ ఐటమ్స్ టువాల్ కానీ, సో ఏదైనా సరే, సో డ్రెస్సులు కానీ ఏదైనా కానీ షేర్ చేసుకోకండి. ఈవెన్ సోప్ కానీ షాంపూస్ కానీ వాడుతుంటారు కదా, కొన్ని సార్లు మనం వాడే షాంపూ ద్వారా అది ప్రాబ్లం మోస్ట్లీ తగ్గిపోతుందండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ అప్పటికీ తగ్గకపోతే ఇది మేజర్ అయితే ప్రాబ్లం కాదు. సో నియర్ డాక్టర్ని విజిట్ చేయండి, లేదా మన వీడియోస్లో నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేస్తారండి నేను. సో దానికి తగ్గట్టుగా ఆ ప్రాబ్లంకి ఏం చేయాలి సొల్యూషన్ కూడా చెప్తాను. ఓకేనా? సో దీన్నే ప్యూబిక్ లైస్ అంటారు, ఇది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఓకేనా? సో దీనికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తున్నాను. అందరికీ నమస్తే.